హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. మా ఇంటితో పాటు మీ ఇంట్లో కూడా ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డూనే కదండి. అందులోనూ తక్కువ టైంలో కొంత టేస్టీగా చేయాలి అనుకుంటే రవ్వ లడ్డుని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాం. ఒకటి తినాల్సిన చోట 2-3 ఎక్కువగానే తింటాం. అలాంటి రవ్వ లడ్డుని నా స్టైల్లో పక్కా కొలతలతో చేసుకున్నారంటే లోపల జ్యూసీగాను మంచి టేస్టీగా ఉంటాయి. మరి అలాంటి రవ్వ లడ్లుని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా చేస్తే మాత్రం రుచికి రుచి, అందులోనూ వారం వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మరి రెసిపీ కావాలా? లేట్ చేయకుండా చలో మరి కిచెన్కి. ముందుగా ఏ స్వీట్ చేసినా మనకి ఎక్స్ట్రా రుచి కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదండి. దానికోసం ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక గుప్పెడి జీడిపప్పు, అదేవిధంగా ఒక గుప్పెడి కిస్మిస్లు వేసుకుని ఇదిగోండి ఈ విధంగా దూరగా వేయించుకుంటున్నాను. జస్ట్ 1 నిమిషం పాటు వేయిస్తే చాలండి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా రంగులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యి నుంచి సపరేట్ చేసుకుని ఏదైనా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది కంపల్సరీగా లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మనం తీసుకున్న ఈ బొంబాయి రవ్వ మొత్తం సమానంగా ఫ్రై అవుతుంది. మనం వేయించుకునే ఈ రవ్వని బట్టే మన లడ్డు టేస్ట్ డిపెండ్ అయ్యి ఉంటుందండి. దానికోసమే పేషెన్సీగా మినిమం 5 నిమిషాల పాటైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఈ రవ్వలోకి 1 కప్పు వరకు కొబ్బరి తురుము, అది కూడా నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుంటున్న రవ్వలో తేమ అనేది ఎక్కడ తగలదండి, చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిలోని తేమ కూడా పోయే విధంగా మినిమం 2 నిమిషాల పాటైనా సరే రవ్వని అదేవిధంగా పచ్చి కొబ్బరి తురుముని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న రవ్వలోకి నేను 2 స్పూన్ల వరకు ఎక్స్ట్రా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో ఈ రవ్వ కానీ కొబ్బరి తురుము కానీ ఫ్రై అయ్యే కొద్దీ మనకి అసలు సిసలైన రవ్వ లడ్డు వాసనతో మన కిచెన్ అంతా నిండిపోతుంది. ఇంకా ఈ విధంగా లైట్ కలర్లోకి మారుతుందనంగా ఇప్పుడు ఇందులోకి ఒక 5 కానీ 6 కానీ యాలకులను తీసుకుని పొడిగొట్టుకుని ఇప్పుడు ఈ యాలకుల పొడిని కూడా మనం ఫ్రై చేసుకుంటున్న రవ్వలోకి వేసుకోవాలి. ఇంకా దీంతో పాటు స్వీట్ కోసం పంచదారను కూడా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1.25 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే కప్పు రవ్వకి కప్పు పంచదార వేసుకోవాలండి. అంటే టోటల్గా ఇక్కడ 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. ఇంకా పంచదార వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. అప్పుడే మనం వేసుకున్న పంచదార ఈ వేడి మీద కరిగిపోతుంది. ఇంకా ఈ విధంగా రాగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ రవ్వని ఏదైనా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి తీసుకున్న ఈ రవ్వ మనకి ఎక్కడ అడగంటలేదండి. అంతా మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి ఒకే రంగులో ఉంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వలోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. వేడిగా ఉన్న ఈ రవ్వని గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలను పోసుకోవాలి. మనం ఈ విధంగా పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటేనే మనకి ఈ లడ్డు చుట్టుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా పాలు పోసుకుని లడ్డు చుట్టుకోవడం వల్ల లడ్డూలు తొందరగా పాడైపోతాయి అనుకుంటామేమో కానీ అండి అలా ఏముండదండి. కనీసం 10 రోజుల పాటైనా సరే ఈ రవ్వ లడ్లు ఫ్రెష్గా ఉంటాయి. గోరువెచ్చగా ఉన్న ఈ రవ్వ పంచదారలోకి గోరువెచ్చని పాలు పోయగానే మనకి చక్కటి పాకంలాగా వచ్చేసేసి మనం చుట్టుకున్న ఈ రవ్వ లడ్డు లోపల జ్యూసీగా ఉంటుంది. కొంచెం కొంచెం రవ్వని ఈ విధంగా చేతిలోకి తీసుకుని మనకు కావాల్సిన సైజులో లడ్డు చుట్టుకుంటే సరిపోతుందండి. మనకు కావాల్సిన రవ్వ లడ్లు ప్రిపేర్ అయిపోతాయి. బయట పట్టుకుంటే మెత్తగా
సాఫ్ట్గాను అదేవిధంగా లోపల జ్యూసీగా ఉన్న ఈ రవ్వ లడ్డుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి.